ఒకప్పుడు అందాల నటి పూనం కౌర్ అనేక సందర్భాల్లో అనేకన్నా సందర్భం ఉన్నా లేకపోయినా దాన్ని సృష్టించుకొని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతుంటోంది. ఆ మాటలు మాంత్రికుడు మాత్రం ఇటీవలే కాలంలో నోరు విప్పేశాడు. పూనం చేసిన విమర్శలకు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడ రెండు రకాలుగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోందంటే సినీ విశ్లేషకులు. విమర్శలకు మనం స్పందిస్తే తప్పు మనపై ఉన్నట్లు అవుతోంది. అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది అనే ఆలోచన కావచ్చు. ఇది మొదటి ఆలోచన కాగా, రెండో ఆలోచన ఏంటంటే, ఏ ఒక్క విమర్శకు స్పందించకుండా ఉంటే, అసలు మనల్ని కూడా అనుకుంటే ఏ గొడవ ఉండదు కానీ భావన ఉండొచ్చనుకుంటున్నారు. అలా ఉంటే ఆమె ఎన్ని సార్లైనా విమర్శించుకుంటోంది. ఎన్ని సార్లైనా ప్రవర్తిస్తూనే ఉంటుంది. పట్టించుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండదు. త్రివిక్రమ్ శ్రీనివాసు ఈ తరహా ఆలోచనలో ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కారణం లేకుండా పూనం కౌర్ మాత్రం త్రివిక్రమ్‌పై ఈ స్థాయిలో మండిపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కారణం లేకుండా పూనం కౌర్ మాత్రం త్రివిక్రమ్‌పై ఈ స్థాయిలో మండిపడదని, ఏదో బలమైన కారణముందని, ఆమె ఏదో తీవ్రంగా నష్టపోయిందనే అర్థమవుతోందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోందన్నారు. అందుకు త్రివిక్రమ్ శ్రీనివాసు కారకుడై ఉండాడని, అందుకే ఆమె మాటలను మాంత్రికుడే అన్ని ప్రశ్నలకు విషయానికి టార్గెట్ చేస్తోందన్నారు. వాస్తవానికి మన భారతీయ సాంప్రదాయ ప్రకారం స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు. ఏడిపించకూడదు. బాధలకు గురి చేయకూడదు. మనోవేదనకు అసలు గురి చేయకూడదు. ఏ ప్రకారం చూసినా స్త్రీకి నష్టం కలిగించకూడదని, అందుకు కారకుడైన వ్యక్తి అంతకు రెట్టింపు స్థాయిలో నష్టపోతాడు. కర్మను అనుభవించాల్సి ఉంటుంది. అది ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో అయినా ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది కర్మ సిద్ధాంతాన్ని పాటించేవారు బలంగా నమ్ముతారు. కారణం బయటకు రాయనప్పటికీ పూనం కౌర్‌కు మాత్రం త్రివిక్రమ్ వల్ల ఏదో నష్టం జరుగుతుందని అభిప్రాయం మాత్రం సినీ పరిశ్రమల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఆమెకు త్రివిక్రమ్‌కు మాత్రమే తెలియాలి. ఇంతగా విమర్శిస్తున్న స్త్రీకి ఈ రోజు వరకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఓర్పు చాలా ఎక్కువగా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.